హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణాస్ వరల్డ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి వెజిటేబుల్స్ అండ్ దాల్ కిచిడి అండి. దానికి కావాల్సిన పదార్థాలు టమోటాసు, అలాగే మెంతాకు, క్యారెట్, పొటాటో, బీన్స్, కొత్తిమీర, ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, అలాగే ఒక గ్లాసు మిక్స్డ్ దాల్ అండి. ఒక గ్యాస్ మీద మనం స్టవ్ ఆన్ చేసి కుక్కర్ తీసుకొని దీంట్లో 3 స్పూన్లు బటర్ వేసుకున్నాను. అలాగే ఆవాలు, 2 మెంతులు, పచ్చిపప్పు, అలాగే జీలకర్ర అండి, 4 కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి చీలికలండి, అలాగే ఆనియన్స్, ఇవన్నీ యాడ్ చేసుకొని మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ 1 బై 1 ఇట్లా ఫ్రై చేసుకుంటూ యాడ్ చేసుకోవాలండి. చాలా బాగుంటుందండి ఇది. ఒకసారి ట్రై చేయండి. డాక్టర్స్ కూడా చాలా బాగా ప్రిఫర్ చేస్తాడు. వీక్లీ థ్రైస్ తింటే మన హెల్త్కి కూడా చాలా మంచిది. దీంట్లో ఏ మసాలా అనేది కూడా మనం ఎక్కువ యాడ్ చేయమండి. చూడండి, ఆలు, క్యారెట్, ఇంకా మీకు అవైలబుల్గా ఉంటే గ్రీన్ పీస్ కానీ ముల్లంగి, ఇవన్నీ ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిది. పిల్లలకి, పెద్దోళ్ళకి, అలాగే వయసు అయిపోయి కొంచెం ఇబ్బందిగా ఉంటారు కదా, వాళ్ళకు కూడా చాలా మంచిదండి. ఇది బాగా మెత్తగా ఉంటుంది కాబట్టి, బాగా మెత్తగా కుక్ చేసుకుంటాం కాబట్టి ఎవరైనా తింటారు. ఇదిగోండి, కొంచెం అంత సాల్ట్ వేస్తే ఈ వెజిటేబుల్స్ అన్నీ బాగా త్వరగా మగ్గిపోతాయండి. చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఇది మనం ఒకవేళ మనకి ఒంట్లో బాగలేకపోయినా, ఫీవర్ కానీ, అలాగే ఇంకేమన్నా జలుబు, దగ్గు అలా ఉండి ఫుడ్ తినడానికి ఇష్టం లేకపోయినా ఇలా వేడిగా చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. తినడానికి కూడా చాలా ఇష్టపడతాము. ఇదిగోండి, అవన్నీ కుక్ అయ్యేలోపు నేను ఇదిగోండి ఒక గ్లాసు మిక్స్డ్ దాల్ కొంచెం తక్కువ తీసుకున్నాను ఒక గ్లాస్కి. ఇప్పుడు మనం ఒక గ్లాస్కి ఒక గ్లాసు రైస్ తీసుకొని బాగా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలండి. సింపుల్గా అయిపోయిద్దండి, కానీ హెల్తీగా, టేస్ట్గా సూపర్గా ఉంటుంది. ఇదిగోండి ఒక కట్ట మెంతాకండి ఇది. ఈ మెంతాకు వేయడం వల్ల మనకి చాలా మంచి టేస్ట్ అనేది యాడ్ అయ్యిద్దండి. ఇదిగోండి, మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుంటే బాగా కుక్ అయిపోయిద్ది. మూత పెట్టేసి ఒక 1 మినిట్ 2 మినిట్ చూడండి ఎంత బాగా కుక్ అయిపోయిందో. ఈలోపు మనకి రైస్ కూడా బాగా నానుతూ ఉంటాయి, త్వరగా అనేది కుక్ అయిద్దండి. చూడండి ఎంత బాగా మెత్తగా అయిపోయిందో. ఇప్పుడు మనం వాటర్ అనేది తీసుకోవాలి. కొంచెం అంత నేను రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను, స్పైసీ తక్కువ ఉంటుంది కాబట్టి. మనం 4 చిల్లీసే కదా వేసింది, అందుకని కొంచెం అంత రెడ్ చిల్లీ పౌడర్. దీంట్లో బెస్ట్ ఇదండి చికెన్ మసాలా అండి. జస్ట్ ఒక 1/2 స్పూన్ వేసుకుంటే చాలా టేస్ట్ అనేది వస్తుందండి. చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఇంకేం వేయమండి. ఇది చూడండి, మనం 2 గ్లాసులు, ఒక గ్లాసు ఏం తీసుకున్నాం మిక్స్డ్ దాల్కి, ఒక గ్లాసు రైస్ తీసుకున్నాం. ఆ 2 గ్లాసులకు వచ్చి 5.5 వాటర్ తీసుకోవాలండి. 5.5 గ్లాస్ వాటర్ తీసుకొని బాగా ఇది మరిగిన తర్వాత మనము రైస్ అనేది యాడ్ చేసుకోవాలండి. వాటర్ అన్నీ యాడ్ చేసిన తర్వాత మనము సాల్ట్ అనేది చెక్ చేసుకోవాలండి. సాల్ట్ అంటే కొంచెం మనకి బిర్యానీకి ఎలా ఉంటుందో వాటర్ అనేది ఉప్పగా ఉండాలి, అప్పుడు రైస్కి పర్ఫెక్ట్గా సరిపోయిద్దండి. సాల్ట్ చూసుకొని వేసుకొని బాగా మరిగించిన తర్వాత మనము ఇదిగోండి రైస్ అనేది ఇలా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా ఇది మనం బాగా రైస్ కుక్ అవుతున్నప్పుడు ఇంకొకసారి కలుపుకుంటే ఈ ఫ్లేవర్ అంతా బాగా రైస్కి పట్టేసి మంచిగా ఉంటుందండి. ఇదిగోండి, మనం మూత పెట్టేటప్పుడు ఒక గుప్పెడు కొత్తిమీర కూడా యాడ్ చేసి మూత పెట్టేసుకుంటే మనం పర్ఫెక్ట్గా అనేది కిచిడి తయారయ్యిద్దండి. ఒక 5 విజిల్స్ అనేది రావాలండి. కిచిడి తిన్నాను చూడండి ఎంత బాగా వచ్చేసిందో. 5 విజిల్స్ వచ్చినాక నేను మూత తీసాను. చూడండి పర్ఫెక్ట్గా మెత్తగా. ఇది ఎవరైనా తినొచ్చండి. బాగా మనకి వర్షాకాలంలో కానీ చలికాలంలో కానీ బాగా వేడివేడిగా తినాలనిపించినప్పుడు ఇది త్వరగా అయిపోయింది. ఎంత టైమో పట్టదు, ఒక 20 మినిట్స్ అంతేనండి. చాలా హెల్తీగా, టేస్ట్గా సూపర్గా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. దీంట్లో 1 స్పూన్ నెయ్యి వేసుకొని కానీ తిన్నామంటే చాలా టేస్ట్ అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కృష్ణ.